హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 20 జూన్ 2025లో విడుదలైన కుబేరా అనే క్రైమ్ థ్రిల్లర్ మూవీని ఎక్స్ప్లెనేషన్ని చూడబోతున్నాం. ఓపెన్ చేస్తే నేచురల్ ఆయిల్ కోసం గవర్నమెంట్ ఆపరేషన్ సాగర్ అనే ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తుంది. కొన్ని రోజులకి బే ఆఫ్ బెంగాల్లో నేచురల్ ఆయిల్ ఉందని కనిపెడతారు. అక్కడ ఆయిల్ రింగ్ లో పనిచేసే ముకుంద్ అనే ఆఫీసర్ సీక్రెట్ గా నీరాజ్ కాల్ చేసి ఆయిల్ గురించి చెప్తాడు. నీరాజ్ ఇండియాలోనే రిచెస్ట్ పర్సన్, ప్రపంచంలోనే నెంబర్ 1 రిచెస్ట్ పర్సన్ కావాలన్నది అతని కోరిక. దీంతో రాత్రికి రాత్రి పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ మినిస్టర్ అయిన సిద్ధపై కాల్ చేసి 1,00,000 కోట్లకు డీల్ మాట్లాడి ఆయిల్ రింగ్ కు తనకు వచ్చేలా కన్వెంట్ చేస్తాడు. సిద్ధప్ప మరికొంతమంది పొలిటీషియన్లతో కలిసి మరుసటి రోజు ప్రెస్ మీట్ పెట్టి ఆపరేషన్ సాగర్ ఫెయిల్ అయిందని అబద్ధం చెప్తాడు. ప్రస్తుతం నీరాజ్ సిద్ధప్ప చెప్పిన బినామీ అకౌంట్ లోకి 50,000 కోట్ల బ్లాక్ మనీ, మరో 50,000 కోట్ల వైట్ మనీ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటాడు. ఈ స్కామ్ లో ఏదైనా ప్రాబ్లం వస్తే బినామీ ఇరుక్కుంటారు తప్ప పొలిటీషియన్ కి ఏ ప్రాబ్లం ఉండదు. నీరాజ్ ఫాదర్ మిత్ర నీరాజ్ తో పొలిటీషియన్ వాళ్ళ సేఫ్టీ వాళ్ళు చూసుకున్నారు, మనం జాగ్రత్తలో ఉండాలి, అందుకే ఈ పని మనం చేయొద్దు, వేరే వాళ్ళతో చేపిద్దామని చెప్తాడు. దానికి నీరాజ్ ఇంత డబ్బుని హ్యాండిల్ చేయగలుగుతూ మనకి నమ్మకంగా ఉండే వాళ్ళని ఎక్కడ వెతుకుతామని అంటాడు. అప్పుడు మిత్ర దీపక్ అనే సిబిఐ ఆఫీసర్ గురించి చెప్తాడు. దీపక్ చాలా సిన్సియర్ ఆఫీసర్. ఒక మినిస్టర్ మీద రైడ్ చేయడం వల్ల అతడు దీపక్ మీద పగబెట్టి తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టిస్తాడు. దీపక్ మిత్ర మీద కూడా రైడ్ చేసి 100 కోట్లు కట్టించి ఉంటాడు. ప్రస్తుతం 5 years గా దీపక్ జైల్లో ఉంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న దీపక్ లాంటి వాడికి ఛాన్స్ ఇస్తే నమ్మకంగా పనిచేస్తాడని మిత్ర ఫీల్ అవుతాడు. కట్ చేస్తే నీరజ్ జైలుకి వెళ్లి దీపక్ ని కలిసి, నిన్ను ఇంకో 10 years వరకు కూడా వీళ్ళు బయటకు రానివ్వరు, నేను నిన్ను బయటకు వచ్చేలా చేస్తా, కాకపోతే నువ్వు నా కోసం పనిచేయాలని అంటాడు. అప్పుడు దీపక్, ఇల్లీగల్ పనులైతే నేను ఎప్పటికీ చేయను, నువ్వు నన్ను బయటకు తీసుకురావాల్సిన పని లేదు, ఈ దేశ చట్టం మీద నాకు పూర్తి నమ్మకం ఉంది, నేను ఖచ్చితంగా బయటకు వస్తానని నీరజ్ ఆ పని రిజెక్ట్ చేస్తాడు. దానికి నీరజ్ ఈ దేశంలో డబ్బు పవర్ లేకుండా ఎవరు ఏం చేయలేరని చెప్పి వెళ్ళిపోతాడు. హైకోర్టు దీపక్ ని దోషిగా తేల్చి మరో 7 సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తుంది. ఏంటి ఇలా జరిగిందని దీపక్ వైపు శిల్ప బాగా ఏడుస్తుంది. దీపక్ చట్టం న్యాయం మీద విసుగొచ్చి నీరాజ్కి కాల్ చేస్తాడు. నీరజ్ 1 week లో దీపక్ ను బయటకు తెచ్చేస్తాడు. దీపక్ తన ఫ్యామిలీతో మంచి ప్లాట్ లో షిఫ్ట్ అవుతాడు. తను ఇప్పటి వరకు నమ్మిన సిద్ధాంతాలను పక్కన పెట్టి నీరాజ్ కి నమ్మకంగా పనిచేయాలని దీపక్ డిసైడ్ అవుతాడు. కట్ చేస్తే దీపక్ వెళ్లి నీరాజ్ అనే మిత్రాలను కలుస్తాడు. నీరజ్ దీపక్లతో 1,00,000 కోట్లు ట్రాన్స్ఫర్ చేయాలని సిద్ధప్ప ఇచ్చిన బినామీల లిస్ట్ ఇచ్చి, నేను చెప్పిన పని మాత్రమే నువ్వు చేయాలి, ఎందుకు ఏంటని క్వశ్చన్ చేయవద్దని కండిషన్ పెడతాడు. దీపక్ దానికి సరే అని పొలిటీషియన్ ప్రాబ్లం లో పడకుండా బినామీలను పెట్టుకున్నారు కదా, మీరు కూడా ప్రాబ్లం లో పడకుండా బినామీలను పెట్టుకుందాం, వాళ్ళ అకౌంట్స్ నుండి బినామీలకి మనీ పంపిద్దామని అంటాడు. కానీ మోసం చేయకుండా ఉన్న బినామీలను ఎలా పట్టుకోవాలో వాళ్ళకి అర్థం కాదు. దీపక్ కారులో ఇంటికి వెళ్తుండగా కొంతమంది బిచ్చగాళ్ళు కనిపిస్తారు. వెంటనే దీపక్ నీరజ్ దగ్గరికి వెళ్లి, మనం బిచ్చగాళ్ళని బినామీలుగా మారుద్దాం, వాళ్ళకి చదువు రాదు, మనం చేసే ఏ పని వాళ్ళకి అర్థం కాదు, మోసం చేయాలనుకున్నా చేయలేరని అంటాడు. నీరాజ్ కి ఆ ఐడియా బాగా నచ్చి 4 బిచ్చగాళ్ళని తీసుకుని రమ్మని పాటిల్ అండ్ రోబో గ్యాంగ్ ని పంపిస్తాడు. వీళ్ళు ఆ పని మీద తిరుగుతూ కొంచెం కాళ్ళు చేతులు బాగుండి వీళ్ళకి నచ్చిన వాళ్ళని తేవడానికి వెళ్తారు. ఆ ప్రాసెస్ లో తిరుపతిలోని ఒక టెంపుల్ దగ్గరికి వెళ్లి, మీకు పనిస్తాం, తిండి ఇల్లు ఫ్రీ అని అనడంతో దేవ అనే బెగ్గర వాళ్ళతో వెళ్ళాలనుకుంటాడు. పాపం దేవ చాలా అమాయకుడు. ఇక పాటిల్ వాళ్ళు దేవాన్ని తమతో తీసుకువెళ్తారు. దేవ లాగానే కేలు, దివ్య అండ్ కుబ్స్ అనే మరో 3 రకరకాల ప్లేసుల నుండి సెలెక్ట్ చేసి ముంబైకి తీసుకువెళ్తారు. పాటిల్, రోబో అండ్ మిగిలిన రౌడీలందరూ ఈ 4 అసహించుకుంటూ చిరాకు పడుతూ ఉంటారు. బట్ దీపక్ మాత్రం వీళ్ళతో చాలా ఆప్యాయంగా మాట్లాడుతూ ఉంటాడు. అందువలన దేవ దీపక్ ని బాగా నమ్ముతాడు. దేవ యొక్క చిన్నతనంలో ఓబుల్ అనే మరో అబ్బాయి దేవాన్ని తన సొంత తమ్ముళ్లాగా ట్రీట్ చేస్తాడు. ఒకరోజు దేవ దీపక్ తో, నువ్వు అచ్చా మా ఓబులన్ లాగే ఉన్నావు అని అంటాడు. కట్ చేస్తే దేవ వాళ్ళని బిచ్చగాళ్ళ అవతారం నుండి జబ్బున్న వాళ్ళలాగా నీట్ గా రెడీ చేస్తారు. ఎలా నడవాలి, ఎలా తినాలి, ఎలా సంతకం పెట్టాలని నేర్పిస్తాడు. వాళ్ళకి ఇచ్చే ట్రైనింగ్ లో ఒక పార్ట్ గా దీపక్ దేవ వాళ్ళని నీరజ్ దగ్గరకు తీసుకువెళ్తాడు. ఆ తర్వాత వాళ్ళకి స్విచ్ బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసి హవాలా ద్వారా బ్లాక్ మనీని వైట్ గా మారుస్తారు. ఒకరోజు దీపక్ కేలు అకౌంట్ నుండి 10,000 కోట్లు సిద్ధప్ప ఇచ్చిన బినామీ అకౌంట్ కి పంపించేస్తాడు. ఇక కేలుతో పని అయిపోతుంది. వారికి మంచి భోజనం పెట్టమని దీపక్ రోబోకి చెప్తాడు. బట్ రోబో వారిని తీసుకువెళ్లి సముద్రంలో స్వర్గ ఆహారంగా వేసి చంపేస్తాడు. బాగా రాత్రి అయిపోయినా కూడా ఇంకా కేలు ఇంటికి రాలేదేంటని దేవ దీపక్ ఫోన్ చేసి విషయం చెప్తాడు. ఖచ్చితంగా కేలుని చంపేసి ఉంటారని దీపక్ డౌట్ వచ్చి వెంటనే నీరజ్ దగ్గరికి వెళ్లి కేలు గురించి అడుగుతాడు.
దానికి నీరజ్, మనం చేస్తున్న చాలా పెద్ద రిస్క్. నీకేం, నువ్వు కామన్ మ్యాన్వి, నేను ఇండియాలోనే రిచెస్ట్ పర్సన్ ని, సెలబ్రిటీని. ఈ బిచ్చిగాలను వదిలేస్తే వీళ్ళు పేపర్లోనో ఫంక్షన్ లోనో నా ఫోటోను చూసి ఇక్కడ జరిగిందంతా ఎవరి దగ్గరైనా వాగితే అందరం ఇరుక్కోవాలి. ఆఫ్టర్ ఆల్ ఒక బిచ్చిగాడి వల్ల నేను అంత పెద్ద రిస్క్ తీసుకోలేనని అంటాడు. వాళ్ళని ఏం చేయొద్దని దీపక్ బ్రతిమలాడినా కూడా నీరజ్ కన్విన్స్ అవ్వడు. అవినీతి పని అని తెలిసినా కూడా నేను చేయడానికి ఒప్పుకున్నాను, బట్ ఇలా అమాయకులను చంపుతావంటే నా మనస్సాక్షి అంగీకరించట్లేదు, నేను ఈ పని చేయలేనని దీపక్ అంటాడు. దానికి నీరజ్, చేయడం చేయకపోవడం నీ ఇష్టం, నువ్వు బాగా ఆలోచించుకో, మళ్ళీ జైలుకి వెళ్లాల్సి వస్తుంది, నీ ఫ్యామిలీ కూడా రోడ్డు మీద పడుతుందని అంటాడు. ఇక దీపక్ ఏం చేయలేక ఆ పని తనకు ఇష్టం లేకపోయినా సరే తప్పక ఒప్పుకుంటాడు. నెక్స్ట్ డే దివ్య అకౌంట్ నుండి మనీ ట్రాన్స్ఫర్ చేస్తారు. ఆ తర్వాత వారిని కూడా చంపేస్తారు. అదే రోజు రాత్రి ఈ రోబోగాడు కుబుసుని బలవంతంగా అనుభవించాలని చూస్తాడు. అప్పటికే తను ప్రెగ్నెంట్ కూడా. బట్ దేవ వారిని తల మీద కొట్టి కుబుసిని బాత్రూమ్ లోకి తీసుకుని వెళ్లి డోర్ లాక్ చేసేస్తాడు. మరుసటి రోజు ఉదయం దీపక్ వచ్చి డోర్ కొట్టడంతో డోర్ ఓపెన్ చేసి రోబో మంచివాడు కాదని దీపక్ చెప్తాడు. దీపక్ కూడా వాళ్ళందరూ ఎదవలని తెలుసు, కానీ ఏం చేయలేని పరిస్థితి కదా, అందువల్ల వాడి సంగతి తర్వాత చూద్దాంలే, మనకి ఒక పని ఉంది, బయటికి వెళ్దాం పదా అని దేవాన్ని తీసుకువెళ్తాడు. దేవాన్ని సబ్ రిజిస్టర్ నారాయణ దగ్గరకు తీసుకువెళ్లి కొన్ని పేపర్స్ మీద సైన్ చేపిస్తాడు. ఆ తర్వాత ఒక అపార్ట్మెంట్ లోకి తీసుకువెళ్లి నారాయణకి చాలా డబ్బు, గోల్డ్ బిస్కెట్స్ ఇస్తారు. ఇక కట్ చేస్తే దీపక్ దేవ అకౌంట్ నుండి కూడా బినామీ అకౌంట్ కి డబ్బు ట్రాన్స్ఫర్ చేస్తారు. అప్పుడు దేవ దీపక్ తో రోబో కుబ్సును పాడు చేయాలని చూశాడని చెప్పడంతో దీపక్ కోపం వచ్చి రోబో మీద అరుస్తాడు. బట్ రోబో మాత్రం దీపక్ ని పెద్దగా కేర్ చేయడు. దేవతో పని అయిపోయింది కదా అని వాడిని కూడా చంపడానికి తీసుకువెళ్తూ నన్నే కొడతావరా అని రోబో దేవాన్ని కొడుతూ ఉంటాడు. దేవకి టాయిలెట్ వస్తుండటంతో వాడి బండిలు ఎక్కడ పోస్తాడేమో అని ఒక చోట కారుని ఆపుతాడు. మరో ప్రక్క దేవ అకౌంట్ నుండి జరిగిన ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయ్యిందని దీపక్ అలర్ట్ నోటీస్ వస్తుంది. దీపక్ వెంటనే రోబోకు కాల్ చేసి ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయ్యింది, దేవాని ఏం చెయ్యొద్దు, వెనక్కి తీసుకురండి అని చెప్తాడు. ఈలోగా టాయిలెట్ పోసుకుంటున్న దేవ అక్కడ నుండి పారిపోతాడు. ఇక అందరూ దేవ కోసం వెతకడం మొదలు పెడతారు. దేవ ఒక రైల్వే స్టేషన్ లోకి వెళ్లి కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. అక్కడే సమీరా అనే అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. దేవ పడిపోవడం చూసి సమీర దేవని లేపి తినడానికి చాక్లెట్స్ అండ్ వాటర్ ఇస్తుంది. సమీర తను ప్రేమించిన వారిని నమ్మి ముంబై వస్తుంది, బట్ వాడు మాత్రం తనకి హ్యాండ్ ఇచ్చేస్తాడు. అందువల్ల సమీర తన ఫ్రెండ్ రీనా ఇంటికి బయలుదేరుతుంది. దేవ సమీర్ని బ్రతిమలాడి తన మొబైల్తో దీపక్ ఫోన్ చేస్తుంది, బట్ దీపక్ దగ్గర మొబైల్ ఉండదు. సో దేవ మాట్లాడిన మాటలు వాయిస్ మెయిల్ వెళ్తాయి. ఇక సమీర తన మొబైల్ ను స్విచ్ ఆఫ్ చేసేస్తుంది. దేవ సమీరాని ఈ రోజు ఏ వారం అని అడగడంతో శుక్రవారం అని చెప్తుంది. అయితే నన్ను ఎక్కడైనా మసీద్ దగ్గరకు వదిలిపెట్టి వెళ్ళండి అని దేవ బ్రతిమలాడుతాడు. సమీరకి ఇష్టం లేకపోయినా సరే దేవ మీద జాలితో తను వెళ్తున్న ఆటోలో ఎక్కించుకుంటుంది. కట్ చేస్తే దీపక్ తన మొబైల్ ను చూసుకుని సమీర నెమ్మని ట్రేస్ చేపించి సమీర రీను ఇంటికి వెళ్ళేసరికి తను అక్కడికి వెళ్లి సమీరాకి దేవా ఫోటో చూపించి తన గురించి అడుగుతాడు. దేవాన్ని మసీద్ దగ్గర వదిలిపెట్టానని సమీర చెప్పడంతో ఇక రోబో తన మనుషులతో దేవాన్ని వెతకడం కోసం మసీద్ దగ్గరికి వెళ్తారు. జస్ట్ అప్పుడే దేవ బాగా ఆకలి మీద ఉండి తినడానికి అందరితో పాటు కూర్చుని ఉంటాడు. కానీ అక్కడికి రోబో వాళ్ళు రావడం కనిపించి అక్కడే ఉంటే పట్టుకుంటారని భయపడి వెళ్ళిపోవాలనుకుంటాడు. కానీ బాగా ఆకలిగా ఉండి 2 ముద్దలు వెంటనే నోట్లో పెట్టుకుని అక్కడి నుంచి పారిపోతాడు. మరుసటి రోజు రీను పేరెంట్స్ సమీర్ ఇంట్లో ఉండటానికి ఒప్పుకోరు. అందువల్ల రీను సమీర్కి కొంత డబ్బు ఇచ్చి ఏదైనా హాస్టల్లో ఉండమని చెప్తుంది. సమీర్ హాస్టల్ కోసం వెళ్తుండగా తనకి దేవ మళ్ళీ కనిపిస్తాడు. నీ వల్లే దీపక్ మా ఫ్రెండ్ ఇంటికి వచ్చాడు, నేను ఇలా రోడ్డు మీద పడాల్సి వచ్చిందని ఆమె దేవాని అరుస్తూ పక్కనే ఉన్న లేడీస్ హాస్టల్లోకి వెళ్ళిపోతుంది. దేవాకి అసలు ఏం చేయాలో ఎటు వెళ్ళాలో అర్థం కాదు. ఎలాగైనా సరే దీపక్ని కలవాలని ఊరంతా తిరిగి ఇంతకు ముందు వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చిన హౌస్ ని కనిపెడతాడు. వాచ్మెన్ దేవాని ఇంట్లోకి వెళ్ళమని చెప్పి వెంటనే పార్టీలకి కాల్ చేస్తాడు. ఇంట్లోకి వెళ్ళిన దేవాకి కుబుసు కనిపించదు. సో తనను కూడా చంపేశారని దేవాకి అర్థమవుతుంది. ఈలోగా రోబో తన మనుషులతో దేవా ఉన్న ఇంటి దగ్గరికి వచ్చేస్తారు. దీపక్ రోబోతో మాట్లాడడం దేవా చూసేసి వీళ్ళంతా ఒకటేనానని కోపం వస్తుంది. వెంటనే వెళ్లి బాత్రూమ్ లో దాక్కుంటాడు. ఇక దీపక్ అక్కడికి వచ్చి డోర్ ఓపెన్ చేయమని అంటాడు. అప్పుడు దేవా, రోబో మంచివాడు కాదని చెప్పినా కూడా నువ్వు ఇంకా వాడుతూనే ఉన్నావు, నేను నిన్ను అన్నా అని అనుకున్నాను, బట్ ఇప్పుడు నీ మీద కూడా నాకు నమ్మకం పోయిందని అంటాడు. దానికి దీపక్, నేను కూడా నిన్న తమ్ముళ్ళానే చూస్తున్నాను, ఒక్కసారి డోర్ ఓపెన్ చేయి, నన్ను నమ్ము అని అంటాడు. బట్ దేవా మాత్రం బాత్రూమ్ వెంటిలేటర్ నుండి బయటికి దూకి పారిపోతాడు. రోబో తన మనుషులతో దేవాన్ని పట్టుకోవడానికి వెళ్తాడు. అప్పుడు దేవా రోబోకు దొరికిపోవడంతో చిన్న ఫైట్ లాంటి జరుగుతుంది. రోబో దేవాన్ని బాగా కొడతాడు.
బట్ దేవ వారి నుండి తప్పించుకుని పారిపోయి సమీర ఉన్న హాస్టల్ దగ్గర పడిపోతాడు. సమీర దేవా మీద జాలిపడి హాస్టల్లో జాయిన్ చేస్తుంది. దేవాని తిరుపతి నుండి తీసుకొచ్చారని దీపక్ తెలిసి తిరుపతిలో ఉన్న గుడి దగ్గరికి వెళ్తాడు. అక్కడ దేవా గురించి తెలిసిన ఒక బిక్స్ గాడికి డబ్బులు ఇచ్చి దేవా గురించి చెప్పమంటాడు. దేవా యొక్క మదర్ చిన్నతనంలోనే చనిపోతుంది. పిల్లల్ని నమ్మేసే వాళ్ళే దేవాని ఎత్తుకు వెళ్తారు. అక్కడే ఓబిల్ అనే పిల్లవాడు దేవానికి పరిచయం అవుతాడు. దేవాని ఓబిల్ పిల్లవాడిని అమ్మేసే వాళ్ళ దగ్గర నుంచి తప్పిస్తాడు. ఆ తర్వాత దేవా పరిస్థితుల ప్రభావం వల్ల ఇలా బిచ్చగాడిగా మారిపోతాడు. బట్ తను మాత్రం ఓబిల్ అన్న చూపించిన ప్రేమను ఎప్పటికీ మర్చిపోడు. మరోవైపు హాస్పిటల్లో దేవా స్పృహలోకి వస్తాడు. అప్పుడు సమీర అసలు ఎవర్రా నువ్వు, నా వెంట ఎందుకు పడుతున్నావని అరుస్తుంది. దానికి దేవా, నేను బిచ్చిగారిని మేడం, నాది తిరుపతి, నన్ను ఇక్కడికి ఏదో పని మీద తెచ్చారు, ఇప్పుడేమో చంపాలని చూస్తున్నారు అని చెప్తాడు. ఆ నెక్స్ట్ డే బిల్ పే చేయడానికి దేవా దగ్గర డబ్బులు లేకపోవడంతో సమీరనే బిల్ పే చేస్తుంది. దేవా మళ్ళీ సమీరాని కలిసి ఉండవచ్చని దీపక్ డౌట్ వచ్చి తనకు కాల్ చేసి దేవా మళ్ళీ నిన్నకేమైనా కలిశాడా అని అడుగుతాడు. అప్పుడు సమీర కొంచెం గ్యాప్ ఇచ్చి లేదు కనబడలేదని అంటుంది. ఇక దీపక్ తన అనుమానం నిజమే అని అర్థమై ముంబై నుంచి మళ్ళీ రిటర్న్ అవుతాడు. దేవా హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి సమీరాని కలవడానికి వెళ్తాడు. అప్పుడు సమీర, నువ్వు తిరుపతి వెళ్తావేమో, అక్కడికి వెళ్ళొద్దు, దీపక్ తిరుపతిలోనే ఉన్నట్టున్నాడు, ఇంకా ఎక్కడికైనా వెళ్ళని అంటుంది. అప్పుడు దేవా, అసలు నాకు ఎవరున్నారు, ఏ ఊరైనా వెళ్ళడానికే అని అంటాడు. సమీర దీపక్తో, నీకు ఇక్కడ ఇంకెవరైనా తెలిస్తే వాళ్ళ ద్వారా నీ వెంట పడే వాళ్ళని నిన్ను వదిలేయమని చెప్పించు, లేకపోతే నువ్వు ఈ సమస్య నుండి బయటపడడం చాలా కష్టం అని అంటుంది. ఇక దేవా రిజిస్టర్ నారాయణ ఆఫీస్కి వెళ్తాడు. బట్ అతను అక్కడ ఉండడు. నీరజ్ ఆల్రెడీ అతను చంపేసి ఉంటాడు. అతను కూడా చంపేశారా అని దేవ గట్టిగా అనడంతో ఆఫీస్ టాపిక్ డౌట్ వచ్చి దేవాన్ని పోలీసులకు అప్పగిస్తారు. ఎస్ఐ అశోక్ దేవాని నారాయణ నీకు తెలుసా అని అడుగుతాడు. ఎందుకు కలిసావని చాలా క్వశ్చన్లు వేస్తాడు. పాపం దేవాకి దీపక్ వాళ్ళు చేసిన విషయాలు ఏమీ అర్థం కావు కదా, అందుకని నాకేం గుర్తులేవు సార్, నారాయణ సార్ని కలిసి సంతకం చేశాను, ఆ తర్వాత ఆయనకి చాలా డబ్బులు ఇచ్చానని అంటాడు. ఈ ప్రాసెస్ లో ఎస్ఐకి దేవా ఒక బిచ్చిగాడని తెలిసి అనవసరంగా వీడితో మాట్లాడుతున్నాను ఏంటని దేవాన్ని సెల్లో వేసేస్తారు. అప్పుడు దేవాకి పేపర్లో నీరాజ్ ఫోటో కనిపించి ఈయనే మా అందరికీ పెద్ద సారు అని చెప్తాడు. ఇక ఎస్ఐకి డౌట్ వచ్చి నారాయణకి డబ్బులు ఇచ్చిన ప్లేస్ కి తీసుకువెళ్తానని అనడంతో దేవా అక్కడికి తీసుకువెళ్తాడు. నారాయణన్ ఫ్లాట్ లో 2 సూట్ కేసుల నుండి డబ్బులు, గోల్డ్ బిస్కెట్లు కనిపిస్తాయి. దేవా చెప్తుంది నిజమేనని నమ్మి ఏదో పెద్దగానే స్కామ్ చేస్తున్నారని ఎస్ఐకి డౌట్ వచ్చి ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆ ప్రాసెస్ లో ఎంపీ సీతారామ యొక్క బినామీ పేరు మీద ఉన్న బిల్డింగ్ ని కనిపెట్టి దాన్ని పైకి వెళ్తారు. అప్పుడు ఎస్ఐ దేవాతో నీ అకౌంట్ లో వేరే వాళ్ళ డబ్బులు కోట్ల కొద్దీ ఉన్నట్టుంది, అందుకే నీ వెనక పడుతున్నారని చెప్తాడు. ఈలోగా దేవా అండ్ ఎస్ఐ ఉన్న లొకేషన్ కనిపెట్టి వాళ్ళ దగ్గరికి వస్తారు. దీపక్ ఎస్ఐతో మాట్లాడుతుండగా దీపక్ మంచోడు కాదని తన నమ్మవద్దని దేవా ఎస్ఐతో చెప్తాడు. ఇక ఎస్ఐ దీపక్ గన్ గురిపెట్టి స్కాములు చేసి అమాయకులను చంపాలని చూస్తారా అని అంటాడు. దీపక్ ఎస్ఐని కన్విన్స్ చేయాలని ట్రై చేస్తాడు. బట్ దానివల్ల యూజ్ లేకపోవడంతో ఆ సిచ్యువేషన్ లో దీపక్ ఎస్ఐని షూట్ చేయాల్సి వస్తుంది. ఎస్ఐ చనిపోవడంతో దేవక్ భయం వేసి బిల్డింగ్ పై నుంచి దూకేస్తాడు. బట్ కొబ్బరి చెట్టు యొక్క మట్టలను పట్టుకోవడం వల్ల వాడికి ఏమీ అవ్వదు. సేఫ్ గా ల్యాండ్ అయ్యి వాళ్ళ నుండి తప్పించుకుని పారిపోతాడు. ఎస్ఐని చంపినందుకు దీపక్ చాలా బాధపడుతూ ఉంటాడు. దీపక్ మనసేం బాగోక దేవాన్ని మీరు వెతకండి పార్టీలకి చెప్పి తన ఇంటికి వెళ్ళిపోతాడు. దేవా సమీర్ దగ్గరికి వెళ్ళి నా దగ్గర చాలా డబ్బు ఉందంట, అందుకే వాళ్ళందరూ నా వెనక పడుతున్నారని చెప్తాడు. అండ్ ఈ డబ్బు గురించి తెలిసిన వాళ్ళందరినీ మీరా చంపేస్తున్నారని దేవా సమీర్ అని తనతో రమ్మని చెప్తాడు. బట్ సమీర్ నాకేం సంబంధం లేదు, నన్ను ఎందుకు చంపుతారని అంటుంది. ఆ టైంలో రోబో తన మనుషులతో అక్కడికి వచ్చేయడంతో ఇద్దరికి భయం వేసి అక్కడ నుండి పారిపోతారు. దీపక్ ఇంటికి వెళ్ళి నీరజ్ అసలు ఏం స్కామ్ చేస్తున్నాను రీఛార్జ్ చేయగా ఆయిల్ రింగ్ విషయం బయటపడుతుంది. ఇక దీపక్ నీరజ్కి హెల్ప్ చేయకూడదని నిజం వైపు ఉండాలని డిసైడ్ అవుతాడు. దీపక్ తన వైపుని వెంటనే దుబాయ్ వెళ్ళమని చెప్పి స్కామ్ కి సంబంధించిన కొన్ని ప్రూఫ్స్ సీక్రెట్స్ లాకర్ లో పెట్టి నీరజ్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు నీరజ్ ఒక ముస్టోని పట్టుకోలేక ఇన్ని తిప్పలు పడుతున్నావేంటి, 24 గంటల్లో వాడిని పట్టుకోమని అరుస్తాడు. మరోవైపు దేవా అండ్ సమీర రోబో నుండి తప్పించుకునే ప్రాసెస్ లో మున్సిపాలిటీ చెత్త బండిలోకి ఎక్కాల్సి వస్తుంది. ఆ చెత్త బండి వాళ్ళిద్దరిని డంప్ యార్డ్ లో పడేస్తుంది. నీ వల్లే నా లైఫ్ ఇలా ప్రాబ్లం లో పడిందని సమీర దేవాపై అరుస్తుంది. దేవాకి బాగా బాధేసి సమీర మొబైల్ తో దీపక్ కాల్ చేసి నేను వచ్చేస్తాను సార్, నన్ను తీసుకువెళ్ళండి అని అంటాడు. వెంటనే సమీర సెల్ లాక్కొని స్విచ్ ఆఫ్ చేసి నీకేమైనా పిచ్చా, వాళ్ళ దగ్గరికి వెళ్తే చంపేస్తారని చెప్తుంది. అదే సమయంలో మున్సిపాలిటీ వాళ్ళు ఒక అనాథ బిచ్చగాడి శవాన్ని కుక్కల బండిలో తీసుకెళ్తుండగా
దేవ వాళ్ళని ఆపి అతన్ని దహనం చేయకపోతే మళ్ళీ బెచ్చిగాడి లాగానే పుడతాడు, మళ్ళీ అలాంటి బతుకు అతనికి వద్దు, 1 గంట ఆగండి, నేను మీకు డబ్బులు ఇస్తానని వాళ్ళతో చెప్పి సమీరాతో నారాయణ ప్లాట్కి వెళ్ళి అక్కడున్న డబ్బు అంతా బయటికి తీస్తాడు. ఒక్కసారిగా అంత డబ్బుని చూసి సమీర షాక్ అయిపోతుంది. అప్పుడు దేవ సమీరాతో, నా వల్ల మీరు చాలా ప్రాబ్లంలో పడ్డారు, మీకు కావాల్సిన డబ్బు తీసుకుని వెళ్ళిపోండి అని చెప్పి కొంచెం డబ్బుతో బిచ్చగడ శవాన్ని ఊరేగిస్తూ తీసుకెళ్లి దహనం ఇస్తాడు. బట్ సమీర దేవని వదిలిపెట్టి వెళ్ళదు. తెల్లవారుతుండగా దేవ తన దగ్గర ఉన్న మిగిలిన డబ్బుని దేవాలయం దగ్గర ఉన్న భిక్షగాళ్ళందరికీ దానం చేసి దేవుడికి దండం పెట్టుకుంటాడు. అప్పుడు భిక్షగాళ్ళందరూ కూడా దేవకు దండం పెడతారు. ఆ క్షణం వరకు దేవకు డబ్బుల మీద పెద్దగా ఆశలు ఉండదు. బట్ ఇప్పుడు డబ్బు అంతా తీసేసుకొని తనలాంటి వాళ్ళ జీవితాలను మార్చాలని, అందరికీ స్కూళ్ళు హాస్పిటల్స్ కట్టించాలని డిసైడ్ అవుతాడు. దేవ దీపక్ ఫోన్ చేసి డబ్బు కావాలని అడుగుతాడు. పక్కనే నీరాజ్ కూడా ఉంటాడు. నీరాజ్ దేవతో, నీకు ఎంత డబ్బు కావాలని ఇస్తాను, ముందు మా దగ్గరికి వచ్చేయి అని అంటాడు. అప్పుడు దేవ నా అకౌంట్ లో ఉన్న మొత్తం డబ్బులు నాకు కావాలని డిమాండ్ చేస్తాడు. ఒక బిచ్చగాడు నాతో ఇలా మాట్లాడడం ఏంటని నీరాజ్కి బాగా కోపం వచ్చి, నాకు వాడి దగ్గర ఉన్న 10,000 కోట్లు వద్దు, వాడిని మాత్రం చంపేయనని అంటాడు. ప్రస్తుతం దేవ అండ్ సమీర నారాయణ ప్లాట్ లోనే ఉంటారు. సమీర దేవతో, ఇక్కడ చాలా డబ్బు ఉంది, ఇవి తీసుకెళ్లి ఎవరికి తెలియని ప్లేస్ లో ఒక మంచి బిజినెస్ పెట్టుకుని హాయిగా బతకొచ్చు కదా అని అంటుంది. కానీ దేవ మాత్రం దానికి ఒప్పుకోడు. సమీర ఎంత చెప్పినా సరే దేవ కన్విన్స్ అవ్వకపోవడంతో తను ఒక డబ్బున్న సూట్ కేసుని తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోవాలనుకుంటుంది. కానీ వాడిని ఒక్కడినే వదిలేయలేక వాడికి సపోర్ట్ గా అక్కడే ఉండిపోతుంది. కట్ చేస్తే దీపక్ నిరాజ మనుషులతో దేవ కాల్ చేసి టవర్ లొకేషన్ కు వచ్చి, దేవ ఈ చుట్టుపక్కల ఎక్కడైనా ఉండొచ్చు, వాడిని వెతకండి అని చెప్తాడు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత దేవ వెనక నుండి వచ్చి దీపక్ని కొట్టడంతో దీపక్ స్పృహ కోల్పోతాడు. తనకి స్పృహ వచ్చే సమయానికి దేవ అండ్ సమీర దీపక్ని గ్రిల్స్ కి లాక్ చేస్తారు. దేవ దీపక్తో, నాకు డబ్బు అంతా కావాలి, మీరే ఆ పని చేయాలని అంటాడు. దానికి దీపక్, అది నువ్వు అనుకున్నంత ఈజీ కాదు, దీని వెనుక చాలా పెద్దవాళ్ళు ఉన్నారు, మిమ్మల్ని ఎలా ఇక్కడికి తీసుకుని వచ్చారు, నన్ను అలాగే జైలు నుండి ఇక్కడ తెచ్చారు, ఈ విషయంలో నేనేం చేయలేను, పని అయిపోయిన తర్వాత మిమ్మల్ని చంపేస్తారని కూడా నాకు తెలియదని అంటాడు. బట్ దేవ మాత్రం కన్విన్స్ అవ్వడు. అప్పుడు దీపక్ కుష్పు బతికే ఉంది, నేను తనని కాపాడానని చెప్తాడు. ఇక దేవ, ఒకవేళ కుప్సు గాని బతికే ఉంటే తనని నాకు చూపించండి, ఆ తర్వాత మీరు ఏం చేయమన్నా చేస్తానని అంటాడు. ఇక దీపక్ వాళ్ళిద్దరిని తీసుకుని కుప్సు దగ్గరకు బయలుదేరుతారు. మధ్యలో ఒక లొకేషన్ లో ఆగి తను దాచిపెట్టిన ప్రూఫ్స్ ని తీసుకుని కుబ్సు ఉన్న ఆశ్రమం దగ్గరికి వెళ్తాడు. దేవ కుబ్సుని చూసి చాలా సంతోషపడతాడు. ఇంకొన్ని రోజుల్లో తనకి బిడ్డ పుట్టబోతున్నాడని కుబ్సు దేవతో చెప్తుంది. ఈలోగా రోబో అండ్ పాటిల్ రౌడీలు అక్కడికి వచ్చి అటాక్ చేస్తారు. ఈ అటాక్ లో ఒకడు గుబ్సుని తోసేయడంతో పాపం తన మెట్ల మీద నుంచి కిందకి పడి బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది. దేవ తనని ఎత్తుకుని పరిగెడుతుండగా రౌడీలందరూ అటాక్ చేయడం స్టార్ట్ చేస్తారు. దీపక్ రౌడీలను షూట్ చేస్తూ వాళ్ళని కాపాడుతుంటాడు. రోబో దేవ మీద అటాక్ చేయబోతుండగా దీపక్ వాడిని చంపేస్తాడు. దేవ వాళ్ళ ఆశ్రమం నుండి బయటికి వెళ్ళగానే రౌడీలు ఎవరు బయటికి వెళ్లకుండా దీపక్ డోర్లు క్లోజ్ చేసేస్తాడు. బట్ పాటిల్ దీపక్ ను షూట్ చేయడంతో తను బాగా గాయపడతాడు. డోర్ అవతల నుండి దేవ దీపక్ ను పిలుస్తాడు. అప్పుడు దేవతో, నేను ఎవరినో కాదురా, నీ ఓబుల్ అనని అని అంటాడు. ఆ సమయంలో పాటిల్ డోర్ దగ్గర రావడంతో దీపక్ వాడిని కూడా చంపేసి తను కూడా చనిపోతాడు. మరోవైపు కుబ్సు కూడా ఒక బిడ్డకు జన్మనిచ్చి చనిపోతుంది. దీని అంతటికీ కారణమైన నీరజ్ ని అసలు వదలకూడదని దేవ డిసైడ్ అయిపోతాడు. నీరజ్ డబ్బుని దీపక్ ఎక్కడ దాచిపెట్టాడో దేవాకు తెలుసు. తెల్లవారుతుండగా దేవ ఆ డబ్బు అంతటిని ఒక లారీలో తెచ్చి నీరజ్ ఇంటి ముందు పోస్తాడు. అది న్యూస్ లో పెద్ద వైరల్ అయిపోతుంది. సిద్ధప్ప నీరజ్ మీద కోపంతో, ఏదైనా తేడా వస్తే మొత్తం నీ మీదకే వస్తుందని వార్నింగ్ ఇస్తాడు. దీపక్ చనిపోవడానికి ముందే ఆయిల్ రింగ్ స్కామ్ గురించి, దాని వెనుకున్న వాళ్ళ గురించి వీడియో రికార్డ్ చేసి పెడతాడు. దేవ ఆ వీడియోని నీరాజ్ కి పంపిస్తాడు. ఆ తర్వాత దేవ నీరాజ్ కి కాల్ చేయడంతో, నీరాజ్ నీకు ఏం కావాలి దేవా అని అంటాడు. దానికి దేవ, నువ్వు మా బతుకులను చాలా చిన్న చూపు చూసావు కదా, ఒక 24 గంటలు నువ్వు మాలో అడుక్కుంటే ఈ స్కామ్ కి సంబంధించిన ప్రూఫ్స్ అన్ని ఇస్తాను, లేకపోతే వీటన్నిటిని ప్రెస్ కి లీక్ చేస్తానని చెప్తాడు. ఇక తప్పక నీరజ్ అడుక్కోవడానికి డిసైడ్ అయ్యి ఈ 24 గంటలు అయ్యే లోపు దేవాన్ని పట్టుకోమని తన మనుషులకు చెప్తాడు. నీరాజ్ రాత్రి సమయంలో టెంపుల్ దగ్గర అడుక్కోవడం స్టార్ట్ చేస్తాడు. కాసేపు అయ్యాక దేవ నీరాజ్ కి కాల్ చేసి, ఎంతసేపటికి అక్కడ అడుక్కుంటా, రోడ్ల మీదకి వచ్చి అడుక్కోమని చెప్తాడు. అప్పుడు నీరజ్ తన మనుషులకు కాల్ చేసి, ఆ దేవగాడు ఇక్కడే ఉన్నాడు, సరిగ్గా వెతకండి అని చెప్పి బయట అడుక్కోవడానికి వెళ్తాడు. అలా రోజంతా రకరకాల ప్లేసులు అడుక్కొని రాత్రి అయిన సమయంలో మరో టెంపుల్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ ఎవరో నీరాజ్ కి 500 రూపాయలు బిక్స్ వేసి వెళ్తుండగా ఖచ్చితంగా వాడే దేవ అని నీరాజ్ అండ్ తన మనుషులు వాడి వెనక్కి వెళ్తారు.
నీరాజు మనుషులు వాడిని పట్టుకుంటారు, బట్ వాడు దేవా కాదు. ఈలోగా దేవా నీరాజు యొక్క తల మీద కొట్టి వాడిని డంప్ యార్డ్ దగ్గరకు తీసుకువెళ్తాడు. దేవా నీరాజుతో అట్లీస్ట్ ఇప్పటికైనా అర్థమైందా మాలా బతకడు ఎంత కష్టమో అని అంటాడు. దానికి నీరాజు నువ్వు చెప్పినట్టుగా 24 గంటలు మీలా బతికాను, స్కామ్ కు సంబంధించిన ప్రూఫ్స్ అన్ని ఇచ్చేయమని అంటాడు. అప్పుడు దేవా ఇంకొక పని మిగిలిపోయింది, అది కూడా చేసి అని కుబ్సి పుట్టిన బిడ్డను చూపించి నీ వల్లే వీడి తల్లి చనిపోయింది, తనని వెనక్కి తీసుకురా అని అంటాడు. ఇక నీరాజు పొగరుతో వీడమ్మ బతికున్నా కూడా అడుక్కోవడం తప్ప ఏం చేస్తుంది, దాన్ని ఎలాగో నేను వెనక్కి తీసుకురాలేను, ఇంకేదైనా అడుగు అని అంటాడు. 24 గంటలు మాలా బతికితే కొంచెమైనా నీలో మార్పు వస్తుంది అనుకున్నాను, కానీ నువ్వు ఇంకా అలానే ఉన్నావని దేవ అనడంతో నిరాజ్కి బాగా కోపం వస్తుంది. ఏంట్రా నువ్వు నాకు నీతులు చెప్తున్నావు అని నిరాజ్ దేవాన్ని బాగా కొట్టి వాడిని చంపబోతాడు. ఆ సమయంలో దేవాకు ఊపిరాడక ఏం చేయాలో తెలియని సిచ్యువేషన్లో తనకు ఒక కత్తి లాంటి దొరకడంతో నీరాజ్ మెడను కోసేస్తాడు. అలా నీరాజ్ చనిపోతాడు. నీరాజ్ని చంపేశాను ఏంటనే దేవా చాలా బాధపడతాడు. అప్పుడు సమీర దేవా దగ్గరకు వచ్చి నువ్వేం బాధపడకు, ఈ పిల్లాడు బతికుండాలంటే ఇలాంటి చెడ్డ పనులు చేసేవాడు చనిపోవలసిందే, నువ్వు మంచి పనే చేసావు అని వాడిని ఓదార్స్తుంది. ఇక కుబ్సీకి పుట్టిన బాబుని తీసుకుని అక్కడి నుంచి ఇద్దరూ వెళ్ళిపోతారు. ఇక్కడితో ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్, మన ఎక్స్ప్లెనేషన్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. ఛానల్కు కొత్తగా వచ్చిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా ఈ సినిమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. థ్యాంక్ యూ.